అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం. మన శరీరంలో కాలేయం ఎంత ముఖ్యమైనదో దానిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. కేవలం 2 నిమిషాల్లో కొన్ని కీలక విషయాలు. మన కాలేయం 500కు పైగా ముఖ్యమైన పనులు చేస్తుంది. మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడం, విష పదార్థాలను బయటకు పంపడం, రక్తాన్ని శుద్ధి చేయడం, ఇలా ఎన్నో. ఇది లేకపోతే మనం బతకలేం. కానీ ఈ కాలేయానికి హెపటైటిస్ అనే వ్యాధి ముప్పు ఉంది. హెపటైటిస్ అంటే కాలేయానికి వచ్చే వాపు. ఇది వైరస్ల వల్ల వస్తుంది. హెపటైటిస్ A, B, C, D, E అనే రకాలు ఉన్నాయి. వీటిలో B, C చాలా ప్రమాదకరమైనవి. ఇవి దీర్ఘకాలిక సమస్యలకు దారితీయవచ్చు. సరే, ఇప్పుడు మన కాలేయాన్ని ఎలా కాపాడుకోవాలో చూద్దాం. టీకా వేయించుకోండి. హెపటైటిస్ A మరియు B లకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా వేయించుకోండి. పరిశుభ్రత పాటించండి. పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోండి. చేతులు శుభ్రంగా కడుక్కోండి. ముఖ్యంగా మరుగుదొడ్డి వాడిన తర్వాత. ఆరోగ్యకరమైన ఆహారం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినండి. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ తగ్గించండి. మితమైన ఆల్కహాల్ కాలేయానికి చాలా ప్రమాదకరం. వీలైనంత వరకు తగ్గించండి లేదా మానేయండి. క్రమం తప్పకుండా వ్యాయామం, శరీర బరువును నియంత్రణలో ఉంచుకోండి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. వైద్యుల సలహా. ఏదైనా అనుమానం ఉంటే లేదా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి. సొంత వైద్యం వద్దు. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన కాలేయం అంటే ఆరోగ్యకరమైన జీవితం. ఈ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా మీ కాలేయం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఈ సమాచారం మీకు నచ్చితే ఈ షాట్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. నమస్తే.